ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈరోజు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వలన మీ యొక్క పనుల్లో విజయం లభిస్తుంది. మీ పనుల్లో సంతృప్తి లభిస్తుంది. సామాజికంగా ఈరోజు మీరు చురుకుగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో సామరస్యం కోసం సరిహద్దులు పెట్టుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఆర్థికంగా మీరు మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పాత బాకీలు తీర్చగలుగుతారు. ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అనుకున్న ఫలితాలు ఈ రోజున మీకు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంగా గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయో పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం. ఈ 2 రోజులు సింహ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే వీరికి ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వాటిని అధిగమించి మీరు మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజున శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ రోజున పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు సామాజికంగా చురుకుగా ఉంటారు. కొత్త పరిచయాలు మీకు ప్రయాణాల్లో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. ఈరోజు ఏదో విధంగా మీ యొక్క పూర్తి అప్పులను తొలగించుకుంటారు. ఈ 2 రోజుల్లో కుటుంబ పరంగా చూసుకుంటే ఈ సమయంలో అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. మీ యొక్క ప్రేమ జీవితాన్ని మీరు ఆస్వాదిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే గ్రహాలు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజులు మీ చుట్టూ సానుకూలమైన వాతావరణం అనేది ఏర్పడబోతుంది. మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ రోజున వాటిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే గురువు మీకు ఎక్కువగా ఉండబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజులు గ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది
మాటలతోనే పొగుడుతారు. ఈ 2 రోజుల్లో మీకు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మరియు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయటానికి ఈ 2 రోజుల్లో మీకు వీలు అవుతుంది. మీ యొక్క అప్పులను మీరు ఈ 2 రోజుల్లో తీర్చుకుంటారు. మీ యొక్క పిల్లల సమస్యలు తీర్చటానికి కొంత సమయాన్ని ఈ 2 రోజులు మీరు కేటాయించండి. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీ యొక్క ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లుగా ప్రత్యేకంగా ప్లాన్ చేయగలిగేలా చూసుకోండి. ఈ 2 రోజులు ఆఫీస్లో చాలా రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఈరోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. ఈరోజు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మళ్ళీ ప్రేమలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే గురువు అనుకూలత, శుక్రుని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క భావోద్వేగాలు అనేవి బయటపడే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా ఈ రోజున మీరు ఆశించిన ఫలితాలనే పొందుతారు. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ మీ యొక్క ఉద్యోగంలో ఉన్న సమస్యలను తీర్చుకుంటారు. ఆ సమస్యలను మీరు అధిగమించి పై అధికారుల ప్రశంసలను, మెప్పులు పొందే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ 2 రోజులు మీరు అతిగా ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. జాగ్రత్త. సింహ రాశి వారికి ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వ్యాపారస్తులకు అయితే ఇది కొంత క్లిష్టమైన సమయం అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలు అనేవి ఈరోజు పొందకపోవచ్చు. వృత్తిపరంగా అయితే మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా ఈ సమయంలో కుటుంబ పరంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క సింహ రాశి వారు గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో అనేక సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో అయితే ఒక సంఘటన లేదా ఒక మాట వల్ల, ఒక స్త్రీ వల్ల మీ కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ రోజున అయితే ఈ 2 రోజుల్లో మీకు అతి దగ్గరగా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఒకరు కావచ్చు, లేదా మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు. ఒక స్త్రీ వల్ల అయితే మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఒక సంఘటన కావచ్చు, అది ఒక మాట వల్ల కావచ్చు. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు అయితే ఆ స్త్రీ వల్ల తగ్గుముఖం పడతాయి, పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున ఈ 2 రోజుల్లో అయితే మీరు చాలా శాంతంగా ఉంటారు. మీరు పైకి బలంగా కనిపించినా కానీ మనస్సులో ఎన్నో బాధలు ఉంటాయి. మీరు ఎవరికి చెప్పుకోరు. మీ మనస్సులో బాధను మీలోనే దాచుకుంటారు. కానీ మీ మనస్సులోని బాధను ఇతరులతో పంచుకోవడం వల్ల మీకు కొంచెం మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అయితే ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య తొలగిపోతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ఈ రోజున లభిస్తుంది. స్నేహితుల సహాయ సహకారాలు కూడా ఈ రోజున మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పాత బాకీలు కూడా పూర్తిగా మీరు తొలగించుకుంటారు. ఈ 2 రోజులు గురువు అనుకూలత, శుక్రుని ప్రభావం ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు ఎంత శ్రమ పడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా కానీ భగవంతుని నామస్మరణతో ఆ పనులను మొదలు పెట్టండి. పనుల్లో ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అదేవిధంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.